కొండపై వెలిసిన అనంత పద్మనాభ స్వామి అంటే సాక్షాత్తు అటవీ ప్రాంత ప్రకృతి సోయగంలో కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అనంత పద్మనాభ స్వామి వెలిచారు. అయితే అందుకు నిదర్శనంగా ఇక్కడ వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అంతకు మించి నూతన గృహం లేని ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకుని రాయిపై రాయి పెడితే ఈ గృహ ప్రవేశ కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేశారు. నిజానికి స్వామిని దర్శించాలంటే స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడికి రాలేరు అంటున్నారు ఇక్కడ భక్తులు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయకురపేట మండలం లక్ష్మీపురం శివారు ప్రాంతంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం దీప్తిమానంగా ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుంది. భక్తులు ఏం చెబుతున్నారు, ఎలాంటి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి, తదితర విశేషాలు చూద్దాం. కలియుగంలో అనంత పద్మనాభ స్వామిని ఆరాధించడం ద్వారా స్వామి ఆశీస్సులతో ప్రజల జీవితాలు ఆనందంగా ముందుకు వెళ్తాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి దేవాలయాలు కూడా ఏపీ, తెలంగాణలో అరుదుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయం అటవీ మార్గంలో ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా స్థిరవారం వచ్చిందంటే చాలు భక్తులు ఇక్కడ ఆలయ సమీప ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి నడుచుకుని ఆలయానికి వచ్చి అందమైన అటవీ ప్రాంతంలో స్వామిని దర్శించుకుని కుటుంబాల సమేతంగా ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వెనుక భాగాన ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం వద్ద రాయిపై రాయి పెడితే గృహం లేని వారికి గృహం స్వామి ప్రసాదిస్తారంటూ ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు. వీరితో పాటు సంతానం, వివాహం వంటి సమస్యలు కూడా వైదొలుగుతాయని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. నిజానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఇక్కడ ప్రకృతి సోయగం అంటే ఎత్తైన పచ్చని కొండలు, అటవీ ప్రాంతం, పక్షుల కిలకిలల మధ్య ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. అయితే స్వయంభుగా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వెలిశారని, ఇటీవలే కాలంలో స్వామివారి విగ్రహాన్ని సైతం భక్తులకు దర్శనమిచ్చే విధంగా ప్రతిష్ఠ చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం రేరుగా ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ లక్ష్మీపురంలో ఉన్న ఆలయం ఒకటని చెప్పుకోవచ్చు. నందమూరి కల్చరల్ యూత్కు సంబంధించి బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు, గౌరవ అధ్యక్షులు సైతం ఈ పూజా కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆలయ చైర్మన్తో పాటు అనేక మంది సేవకులు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. నాగరపేట మండలం పియ్యలపురం గ్రామంలో గాడి కొండపై నిలిచిన అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద ఇక్కడ ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి ఆయన పూజా కార్యక్రమాలు చేయించుకుంటా ఒక సంవత్సరం భారీ ఆయన మంచి సంతోషాన్ని ఎదుగుతా అందరికీ కూడా ఇక్కడ ఒక జీవి చెట్టు కింద అనంత పద్మనాభ స్వామి జీవింతా కూడా పిల్లలు లేనంటి వాళ్ళు కూడా పిల్లల్ని కలిగించి మ్యారేజ్లు అవ్వలేనంటి వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కారు మీద వచ్చి ఇక్కడ నమ్ముకుని వెళ్ళి ఎంతో మంది ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా మొత్తం దివాళాలోకి వచ్చేసిన వాళ్ళు కూడా ఎంతో వరకు వచ్చి మా బాధలన్నీ ఇనేసకాలం అయిపోయాయి. ఈ స్వామివారి సన్నిధిలో మాకేం లేదు, మంచి ప్రశాంతంగా ఉంది, మంచి వాతావరణం, మంచి బాగుంది అని చెప్పడం జరిగింది. అనంత పద్మస్వామి వెలిసాడు. కొన్ని సంవత్సరాల కిందట ఈ విగ్రహాన్ని మా పిల్లి తాసుబాబు బెంగళూరు తేవడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత దీనికి నందమూరి కల్చరల్ యూత్ కూడా ఆయన సహకారం అందించడం జరిగింది. ఆ కార్యక్రమం చెప్పి కూడా దపదపాలుగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు వారి కష్టాలు, సుఖాలు, పిల్లల విషయం కానీ, ఆరోగ్యాల విషయం మీద కానీ, సంతానం మీద కానీ ఏం చేసినా పూజలు చేసి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా సౌభాగ్యాలన్నీ కలిగాయి. వాళ్ళు అనుకున్న కోరికలను తీరడం జరిగింది. కాబట్టి భక్తులారా అందరూ కూడా ఈ అనంత పద్మస్వామి పియ్యలపురం గ్రామంలో ఉంది, మీరందరూ వచ్చి దర్శించుకుంటారని మనసా వాచా కర్మైన కోరుతున్నాం. మన పాయకురపేటకు అతి సమీపంలో 2 కొండల సంధిలో అడవిలో అత్యద్భుతమైనటువంటి ఆలయం పడాల లక్ష్మీపురం గ్రామంలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అచ్చు అడవిని తలపించే విధంగా 2 కొండలకి మధ్యలో సంధిలో ఉన్నటువంటి స్వామివారు అనంత పద్మనాభ స్వామివారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఈయన ఉన్నటువంటి ఆలయం. అలాంటి ఆలయం మన పడాల లక్ష్మీపురం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం
ఉండడం జరిగింది. చాలా విశేషం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా గ్రామస్తులు అదేవిధంగా పడాల లక్ష్మీపురం గ్రామస్తులు అందరం కలిపి ఈ ఆలయంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి స్వామివారికి పంచామృతాభిషేకం, తులసపత్రి పూజ, లక్ష్మీనారాయణ హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అచ్చం అడవిని తలపించే విధంగా అడవిలో సాక్షాత్తు పూర్వంలో చెప్పారు ఏకదారేశారణ్య ఋష్య శౌనకాదిపునః అని. ఏ పురాణ ఇతిహాసాలు జరిగిన అడవిలోనే జరుగుతూ ఉండేవి. అలాంటి అడవిని తలపించే విధంగా ఈ ఆలయం ఇలాంటి అడవిలో ఉండడం మహావిశేషం. అదేవిధంగా ఇక్కడ మహావిశేషం ఏమిటయ్యా అంటే స్వామివారి ఆలయం వెనకాల ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద ఎవరైతే రాయి మీద రాయి పెట్టినట్టయితే సంతానం శీఘ్రంగా కలుగుతుంది అన్నది భక్తుల విశ్వాసం. కాబట్టి గతంలో ఇదివరకు కూడా చాలా మందికి విశ్వాసం ఉండడం జరిగింది. ఇప్పుడు చాలా మంది దేశ విదేశాల నుంచి మన దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మా యొక్క అనంత పద్మనాభుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.